అప్పుల రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపేందుకు శ్రమిస్తున్నామన్నారు కూటమి నేతలు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు మేలైన పాలన అందిస్తున్నామన్నారు. ఇక ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి కూటమి సర్కార్ అడ్డగోలు హామీలతో మోసం చేసిందని ఫైర్ అయ్యారు ప్రతిపక్ష నేతలు. అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేశారన్నారు వైసీపీ నేతలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పదం వైపు పరుగులు పెట్టించారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. ఢిల్లీలోని ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ భౌతికంగా లేకపోయినా ఆయన భావాజాలం శాశ్వతంగా ఉంటుందన్నారు. ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్టీఐ, నరేగా, ఆధార్ లాంటి ఎన్నో పాలసీలు తీసుకొచ్చారని గుర్తు చేశారు చంద్రబాబు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ నాలుగుట్లో కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది, ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. గొప్ప రాజనీతిజ్ఞుడిని దేశం కోల్పోయిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పేదల పక్షాన ఆలోచించిన ఏకైక ప్రధాని మన్మోహనేనన్నారు. ఉపాధి హామీ పథకాన్ని తెచ్చి ఎంతో మంది పేదలకు జీవనోపాధి కల్పించారన్నారు పవన్ కళ్యాణ్. మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం అత్యంత బాధాకరమన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, మహోన్నత నేత మరణం దేశానికి తీరని లోటు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో దేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ఆ మహనీయుడి ఆలోచనలు, సాధించిన విజయాలు దేశ పౌరులందరికీ ఆదర్శనీయమన్నారు షర్మిల. కూటమి సర్కార్ ఎన్నికల ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు మాజీ మంత్రి రోజా. తిరుపతి జిల్లా నగరిలో వైఎస్ఆర్ సర్వసభ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. సంపద సృష్టిస్తారన్న సీఎం చంద్రబాబు అప్పుల మీద అప్పులు చేస్తున్నారన్నారు. ప్రజలు వైసీపీ కావాలని బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు ఎంపీ గురుమూర్తి. కూటమి బెదిరింపులకు వైసీపీ భయపడదన్నారు. జగన్ కోసం, పార్టీ కోసం పాటుపడే వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. అలాగే మనం విద్యార్థుల దగ్గర నుంచి తాతల వరకు ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుండాలని పెద్దపెట్టినటువంటి ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ నాయకులు అలాగే వాళ్ళ కార్యకర్తలు భోజేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ప్రజలు కానీ ప్రాంత అభివృద్ధి కానీ పట్టించుకున్న పాపాలు పోలేదు. వీటన్నిటినీ కూడా ప్రజలే రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే అవకాశం ఉంది. దేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్. ఆయన మరణం తనను తీవ్రంగా బాధించిందన్నారు. తనకు రాజకీయంగా అన్ని విధాలుగా సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు మోహన్. ఆయన నాకు చాలా ఆప్తుడు. మేమిద్దరం అన్న తమ్ముడు లాగా ఉండేవాళ్ళు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో చిన్న మచ్చ కూడా రాలేదు. పలానా దగ్గర మన్మోహన్ సింగ్ పొరపాటు చేశాడు అని అన్నమాట. ఇది రాజకీయం అంటే ఇటువంటి రాజకీయ నాయకులు కావాలి భారతదేశానికి. కడప జిల్లా పులివెందులలో 4వ రోజు పర్యటన పూర్తి చేసుకున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. బంధువుల పెళ్లికి ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి హాజరయ్యారు. ఈ పర్యటన అనంతరం తిరిగి బెంగళూరుకు వెళ్లనున్నారు జగన్.